నేను రొయ్యలు గుడ్లు కూర చేస్తున్నానండి. దానికి కావాల్సినవి నేను వేసేటప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి, ఒక పాన్ పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకుంటున్నాను, పసుపు వేసానండి, కోడిగుడ్లు. నేను కోడిగుడ్లు వేగిస్తున్నానండి. మామూలుగా వేయచ్చు, వేగించవచ్చు, ఇది ఏం టేస్ట్ అంతేనండి. మాకు ఇలాంటి ఇష్టం, అందుకే వేయించుకుంటున్నామండి. మీరు ఇలాగే చేస్తే కనుక కామెంట్లో పెట్టండి, నేను కూడా ఇలా చేస్తానని. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఆయిల్లోనే వేపిస్తున్నానండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి, ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను, ఒక స్పూన్ అండి. చాలా బాగుంటుంది రొయ్యలు గుడ్లు కాంబినేషన్ అండి. ఇది మగ్గిన తర్వాత కొంచెం పచ్చివాసన పోవాలండి. పోయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసేద్దామండి. ఇందులో వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం మూత పెడితేనండి మగ్గుతుంది టమాటాలు. మూత పెట్టాను కదండి, అదే తీసి చూసారా. ఇందులోనే రొయ్యలు కూడా వేసుకుంటున్నానండి. ఆ రొయ్యలు కూడా తీసి నడుము మీద పేగ వస్తుంది, అది కూడా తీసుకున్నాను, నీట్గా చేసుకున్నాను. ఇది సముద్రం రొయ్యలండి ఇవి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టేస్తే అండి కొంచెం వాటర్ వస్తుంది. 2 స్పూన్లు కారం వేస్తున్నానండి, 2 స్పూన్లు గరం మసాలా కూడా వేస్తున్నాను. నేను చేసిందండి, ఇది ఇంట్లో చేసింది. మీకు ఈ మసాలా పౌడర్ కూడా పెడతానండి, నేను ఎలా చేసుకుంటాను మసాలా పౌడర్ అని. ఇదిగోండి 2 చిన్న స్పూన్ అండి, 2 స్పూన్లు వేస్తున్నాను. నేను వేసింది క్వాంటిటీ అయితే సరిపోతుందండి, కొంచెం పడితే ఉప్పు పడుతుంది కానీ కారంగా అన్నీ సరిపోతాయండి. ఇదిగోండి ఈ గ్లాస్తో వాటర్ తీసుకుంటున్నాను. ఇది 1/2 లీటర్ గ్లాస్ అండి, అది కరెక్ట్గా వేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను అండి. మళ్ళీ చూసారా మధ్యలో చూసుకుని ఇప్పుడు ఉప్పు చూసుకుంటే అండి చూసుకున్నాం. రెడీ అయిపోయిందండి. ఆయిల్ కూడా పైన వస్తుంది, కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి దించేసుకోవడమండి. చాలా చాలా టేస్ట్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.